హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి, విశాఖపట్నం శ్రీ వెంకట జ్యోతి సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి. అయితే ఈరోజు నేను ఒక అమ్మనైతే కలిసానండి. ఏరియా ఎక్కడ వచ్చేసి అంటే మనకి ఫ్రూట్ మార్కెట్ డౌన్లో అండి, సైడ్కి ఉంటుంది ఏరియా మొత్తం. అమ్మ ఇక్కడ కూర్చున్నారు. ఆ అమ్మది కూతురుది అయితే కలకత్తా అంట. ఆవిడకి ఎవరు లేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఏదో ఒక చిన్న పని చేసుకొని నేను ఉంటున్నానని చెప్పేసి నాకు చెప్తున్నారు. పాప కలకట్టాలో ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. మరి మీరు అక్కడ వెళ్ళిపోవచ్చు కదమ్మా అనేసి అంటే, నాకు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదమ్మా, ఇక్కడే అలవాటు అయిపోయింది, ఇక్కడే ఉంటున్నాను అని చెప్పేసి చెప్తున్నారు నాతోటి. అయితే ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలంటే ఎలా అమ్మా అనేసి అంటే, పక్కన ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర ఎవరిని అడిగినా నాకు చెప్తారమ్మా, నన్ను మీరు ఆ రకంగా కలవచ్చు అని చెప్పేసి నాకు చెప్పారు. అయితే తర్వాత బాధపడింది. నాకు ఎవరు లేరమ్మా, పాప అంత దూరంలో ఉన్నది కదా అనేసి అంటే, అప్పుడు నేను అమ్మకి చెప్పాను, మీరు ఎన్ని రోజులు పని చేయాలి అనుకుంటే అన్ని రోజులు పని చేయండి. చెయ్యను అనుకునేటప్పుడు నేను నాతో పాటు మిమ్మల్ని ట్రస్ట్ తీసుకెళ్తానమ్మా అని చెప్పేసి నేను అమ్మకైతే ధైర్యం చెప్పాను. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ అయితే బాధపడుతుంది. బాధపడకండి అమ్మ, పర్లేదు, మేమున్నాం మీకు చూసుకోవడానికి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అక్కడి నుంచి ఒక తాతయ్య గారు ఉన్నారండి. ఈ లోపటికి అంటే చాలా రోజులు, అంటే లాస్ట్ టైం కూడా చూసాను. అయితే నాకు అప్పటికి నేను వేరే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాను. ఇంక అప్పుడు ఫుడ్ అయిపోయింది నా దగ్గర. ఈరోజు ఆ తాతయ్య దగ్గరికి వెళ్దాము అనేసి అనుకునేటప్పటికి అక్కడ చాలామంది జెంట్స్ ఉన్నారు. అంటే ఒకవేళ ఇన్ కేస్ తీసుకుంటారా తీసుకోరా ఫుడ్ అని చెప్పేసి వెయిట్ చేశాను. అక్కడికి వెళ్ళేసి చూసారు కదా! తాతయ్య గారికైతే ఫుడ్ ఇచ్చానండి. తాతయ్యకి కూడా ఎవరు లేరు. ఉండడానికి కూడా షెల్టర్ లేదంట అండి. చూసారు కదా! ఆ చెట్ల మీద చిన్న షెల్టర్‌లాగా యేసుకొని అక్కడే పడుకుంటారంట. ఆయనకి కూడా ఫుడ్ ఇచ్చి వచ్చాను. ఏరియా అయితే ఇలా